నటిస్తారు కాబట్టి తమ బిడ్డల్లాగానే మిగతా నటులంతా మిగతా 24 క్రాఫ్ట్స్ అని నటులందరూ భావిస్తే 24 క్రాఫ్ట్స్ వాళ్ళు భావిస్తే ఈ సమస్య రాదు. తమ బిడ్డల లాంటి వాళ్ళే అని ఎవరైనా భావిస్తే ఏ ఒక్కళ్ళు కూడా ఈ తప్పుకు పాల్పడరు. అలా రావాలి అనేది చూడాలి. ఇక్కడ ఈ కేసులో మరో అంశం సార్, నిజంగా లవ్ జిహాదీ లాంటి అంశం ఉందా? ఇది కూడా ఒక కుట్రేనా? ఆయన మతం మారితే పెళ్లి చేసుకుంటారన్న ఒక రకంగా అది కూడా తప్పే కదా? అది ఖచ్చితంగా అవుతుంది. అది అమ్మాయి చెప్పింది దాంట్లో వాస్తవం, మనం జడ్జిమెంట్ ఇవ్వలేం. కానీ అమ్మాయి చేసింది ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా సంథింగ్ ఏదో ఫేస్ చేసిందా లేకపోతే కుట్రపూర్తంగా పెట్టిందా అనేది పోలీసులు తేల్చాలి. మనం అది తేల్చకుండా అమ్మాయిని నిరపరాధం లేవు, అలాగే ఆయన్ని దోషిగానే అంటాం, ఏదో కేసు పెట్టబడింది కాబట్టి. కానీ ఆయన్ని నిరపరాధి అనలేం, అలాగని నేరస్తుడు అనలేం. నేరస్తుడు వేరు, దోషి వేరు. ఇప్పుడు అభియోగం ఎదుర్కొంటున్నాడు కాబట్టి దోషి అవుతాడు. నేరస్తుడు అంటే ఆ నేరం నిరూపించబడినప్పుడు అయ్యేది. కాబట్టి అది భవిష్యత్తులో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పెట్టే ఛార్జ్ షీటు ఆ తర్వాత జరిగేదాన్ని బట్టి తేలుతుంది. ప్రస్తుతం అట్లాగుందంటే అందులో అమ్మాయి చేస్తున్న ఆరోపణ చాలా కీలకమైంది. జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ కూడా ఇట్లాంటిది పాల్పడింది అన్నటువంటి అది ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఆ కుటుంబం. వాళ్ళు ఏం చెప్తారో మాట్లాడేదాకా ఇది అదేది యూనియన్ల మధ్య గొడవలో కావాలని ఇరికిస్తున్నారా, అంటే ఈయనతో తిరిగిన అమ్మాయితోనే ఇరికిస్తున్నారా, లేకపోతే